హలో అండి. హాయ్ అక్క. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు తమ్ముడు, ఇసునపేట వెళ్తున్నాను బావగారు నేను. ఎందుకక్క? ఎందుకు? ఆడపిల్ల ఉంటే ఎన్నెన్నో రకాల బట్టలు తీసుకోవాలి కదా, అందుకే వెళ్తున్నాము. ఏంటక్క కుదిరి చెప్పక్క. ఏం చెప్పాను లేదు తమ్ముడు, పాప మా పాప హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఆమెకు బట్టలు ఎన్ని ఉన్నా తక్కువే అనిపిస్తుంది. మా పాపకి అయితే బట్టలు తీసుకుందామని ఇసునపేట వెళ్ళాము. వీడియో తీయమంటే మా పాప కొంచెమే వీడియో తీసిందండి. షాప్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం తీయమ్మంటే నేను తీయలేనని చెప్పింది. అయితే నా వీడియో అయితే నేనే తీసుకుంటున్నాను. మా పాప అయితే బట్టలు చూసుకుంటుంది. వీడియో తీయమన్నా కూడా వీడియో తీయట్లేదండి. ఇంకండి ఆ సెలక్షన్ చేసి పక్కన పెట్టిన బట్టలు నచ్చలేదని ఆమె సెలక్షన్ చేసుకొని తీసుకుంటుంది. వాళ్ళ డాడీ ఆమె ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకటేనండి. నేనే ఎప్పుడు వెనకే ఉంటాను. కానీ నా వీడియో తీసేటప్పుడు నేనైతే బట్టలకెళ్ళి చూడట్లేదండి. పక్కన అన్నీ తిరిగేస్తున్నాను వీడియోతో, ఎలా ఉన్నాయి ఏంటని. చాలా బాగా ఇస్తారండి ఇక్కడ, ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. రేటు కొంచెం అటు ఇటుగా బెసుకుతుందండి. నేనైతే దగ్గరికి వెళ్ళాను, బాబు కొంచెం రేటు తగ్గించి ఇవ్వమని చెప్పేసి నేనైతే వీడియో తీసుకొని దగ్గరికి వెళ్తున్నానండి. చూసి అక్కడ అమ్మ వీడియో తీయి, నేను బట్టలు రేటు మాట్లాడతానన్నా కూడా మా పాప అయితే వీడియో తీయట్లేదు. నేను రేటు మాట్లాడదామని ఫోన్ తీసుకుని దగ్గరికి వెళ్ళి నేనే రేటు మాట్లాడాను. కానీ నా రేటు అతనికి నచ్చలేదంట. మా ఆయనగారు అయితే రేటు మాట్లాడుతున్నారు. అయినా కూడా రేటు కుదిరిచ్చే ఇస్తారండి. ఇక్కడికే ఎప్పుడు మేము షాప్లోకే వస్తాము మా పాప బట్టలు తీసుకుందామని. ఇక్కడ షాప్ మంచిగా ఇస్తారండి. మీరు కూడా ఎవరైనా కొనుక్కుని